రాగి కార కొழுకట. మెత్తగా గ్రౌండ్ ఐ మీన్ రాట్లేదా కొద్దిగా నీళ్ళు వర్షం పడితే చినుకులు ఎలా పడుతుంది అట్లా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా ఇట్లా ఉదురుగా ఎంత మంచిగా ఉంది చూడండి. ఒక ఇడ్లీ పెట్టి చూస్తుందా పెడుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? వెల్కమ్ బ్యాక్ టు అమ్మా అమ్మడు వ్లాగ్స్. ఈ రోజు మనం చూడబోయేది ఒక కుకింగ్ వీడియో. కుకింగ్ అంటే రెగ్యులర్ మెనూ కాదండి, ఈ రోజు ఒక స్పెషల్ కుకింగ్. సో ఈ స్పెషల్ ఐటమ్ చేయడానికి ఒక స్పెషల్ గా ఒక పర్సన్ ని పిలవాలి కదా. అంతేగా ఇతనే మీ ఛానల్ కి కొత్త కాదు, మీకు కొత్త కాదు. సో కుకింగ్ అంటేనే మధు అంటేనే కుకింగ్. మధు, వెల్కమ్ బ్యాక్ టు అమ్మా అమ్మడు. హాయ్. సో మధు మీ అందరికి తెలుసు కదా, మా అత్త కొడుకు మధు. సో మా ఇంటికి వచ్చాడు అండ్ యాజ్ యూజువల్ మా ఇంటికి ఎవరు వచ్చినా నేను వాళ్ళతోనే వంట చేపిస్తా. మధువే వచ్చాడు కాబట్టి స్పెషల్ ఐటమ్ చేయాలి. చెప్పు, ఏం చేస్తున్నావు ఈరోజు? ఇవాళ అంతా కొంచెం లైక్ హెల్తీ రెసిపీ చేస్తున్నావు. ఓకే, ఒకటి పుట్టు. హెల్తీ ఒకటే కాదు, డిఫరెంట్ కూడా. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. పుట్టు అనేసేసి కేరళ స్పెషల్ అండ్ బట్ మేము చెన్నై స్టైల్, తమిళనాడు స్టైల్ లో చేస్తున్నాం. ఇది పుట్టు కొల లేకుండా చేస్తాము. అండ్ రాగి పిండి పెట్టి కొలుకట్ట అనేసి, అదే కుడుములు బేసికలీ. ఎస్. సో ఈ రోజు మనం చేయబోయేది పుట్టు అండ్ రాగి కొழுకట, రాగి కార కొழுకట. ఇది యాక్చువల్లీ చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ కూడా. సో ఇది ఎలా చేయాలో చూద్దాం పదండి. సో మధు, ఫస్ట్ ఈ పుట్టుకి ఏమేం కావాలి? సో పుట్టుకి యాక్చువల్లీ బియ్యం, మంచిగా రేషన్ బియ్యం ఉంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. లేకపోతే చెన్నైలో అంత పుట్టు బియ్యం అనే అమ్ముతారు, అంటే లైక్ కొంచెం నోక బియ్యం లాగా. దాన్ని ఏం చేస్తామంటే ఒక 3-4 hours నానబెడతాం. మనం లైక్ బేసికలీ అరిసెలకి అట్లా నానబెట్టినట్టు కడిగి నానబెట్టేసుకుంటాము. నానిన తర్వాత అరిసెలకి ఆరబెట్టినట్టు గుడ్డ వేసి దాంట్లో ఆరబెట్టేసుకొని ఆ బియ్యంని, దాని తర్వాత ఆ బియ్యంని ఏం చేస్తాం అంటే ఎక్కువ డ్రై కాకూడదు, ఎందుకంటే మనకు నానబెట్టిన ఆ బియ్యంని ఇలా ఇట్లా స్మెల్ వస్తుంది. దీంట్లో ఏలకాయ వేసాను. ఏలకాయ వేసి నానబెట్టినావు? లేదు, అంటే లైక్ నేను గ్రైండ్ చేసేటప్పుడు. సో దీన్ని మనం అరిసెల్ లాగా మెత్తగా గ్రౌండ్ ఐ మీన్ రాట్లేదా? సరే అండి, ఇంగ్లీష్ లో కొంచెం వీక్ అయినట్టు. మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం లైక్ గరుగ్గా ఉండాలి. గరుగ్గా ఉంటుంది. అంటే ఇట్లా పట్టుకుంటే ఇట్లా ముద్ద రావాలి కొంచెం. సో ఇదే తడి బియ్యంతో చేస్తే ఇట్లా వస్తుంది యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే కొద్దిగా ఉప్పు, పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం యాక్చువల్లీ మేము ఇక్కడ. సో ఇక్కడ ఎక్కడైనా అట్లా అంటారు. బియ్యంలో ఉప్పు వేసి కలిపి కొద్దిగా నీళ్లు చెమ్మలాగా చల్లుకోవాలి. వర్షం పడితే చినుకులు ఎలా పడుతుంది అట్లా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. ఫిట్టింగ్ కాకుండా నీళ్లు చల్లాల. వీడికి ఇంకొకసారి బ్లాగే చేయకూడదు. వర్షం లాగా నీకు ఇట్లా ఎవడు చెప్పుంటాడు. నీళ్లు చినుకుల్లాగా అట్లా అట్లా బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా నీళ్లు అలా లైట్ గా చల్లుకుంటూ ఉండకూడదు అమ్మా. చినుకుల్లాగా జస్ట్ ఒక 2 స్పూన్లు అంతే, ఎక్కువ వేయకూడదు అండి. అదే తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ తడి బియ్యం కాబట్టి. సో ఇప్పుడు చూడండి స్మెల్ ఎలా వస్తుందంటే, ఎలా అప్పుడే వేసాను కాబట్టి. ఇట్లాంటి మీకు సైడ్ లో వచ్చి ఇట్లా ఉంటారు. ఇలాంటి వాళ్ళని అవాయిడ్ చేసుకోండి. రెసిపీకి వీళ్ళకి సంబంధమే లేదు. ఇలా కిచెన్ లో ఉన్న బండ మీద కూర్చొని చేసేది చూస్తా ఉంటారు. చూడండి ఇప్పుడు నీళ్ళు ఇట్లా అయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని యాక్చువల్లీ పుట్టు కుళాయి అని ఒకటి అమ్ముతుంది. యూజువలీ మామూలుగా ఎవ్రీడే చేసుకునే వాళ్ళ ఇంట్లో కంపల్సరీ ఉంటుంది. అది ఇలా చాలా బాగుంటుంది. దాంట్లో నుంచి తీసేటప్పుడే మనకి చూస్తే కానీ మంచిగా దాంట్లో కోకోనట్ అంతా వేసి, ఒక లేయర్ కోకోనట్, ఒక లేయర్ పుట్టు మావు, మళ్ళీ ఒక లేయర్ కోకోనట్ అట్లా వేసి చేస్తారు. బట్ మేము రెగ్యులర్ గా చేసుకోము. బట్ ఇది వచ్చి నాకు చాలా ఇష్టము. బికాస్ మా దగ్గర వచ్చి అమ్మాయిలు ఇట్లా పెద్ద మనిషి అయినప్పుడు పుట్టు సుత్తుతారనమాట. సో ఆ పుట్టు వచ్చి ఇట్లా వాళ్ళకి దిష్టి కూడా తీస్తారనమాట. సో చాలా చాలా బాగుంటుంది. ఈ పుట్టులో స్వీట్ పుట్టు చేస్తారు, కార పుట్టు చేస్తారు. కాకపోతే మనం ఈ రోజు స్వీట్ పుట్టు చేయబోతున్నాం. ఓకే, ఇప్పుడు నేను నీళ్ళు పోసిన తర్వాత ఇట్లా ముద్ద చుడితే ఇట్లా వస్తుంది. సో దిస్ ఇస్ ద రైట్ కన్సిస్టెంట్. లైక్ ఇట్లా కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చిన దాకా మనం చేసుకోవాలి.
నేను ఇంకా కొద్దిగా నీళ్ళు చల్లుకుంటున్నా. చల్లుకోవద్దు కదా, చినుకులు కదా అదే చినుకులు వేస్తున్నాను. కెమెరా వాడిని వదిలి అటు ఇటు కదలకూడదమ్మా, కదిలితే వాడు లేదండి, కదిలిందంటే మీరు ఎలా ఈ రెసిపీ చేస్తారు మీ ఇంట్లో చెప్పండి. ఇప్పుడు దాంట్లో ఎవరైనా ఒక్కరైనా ఈ రెసిపీ చేస్తారు అనుకుంటుండో, ప్లీజ్ కాకపోతే నిజంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి అయిపోయింది ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చి నేను దీన్ని స్టీమ్ చేస్తాను ఇప్పుడు. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని స్టీమ్ చేయబోతున్నాను నేను. సో ఇడ్లీ పాత్రను తీసుకున్నాను. ఆ ఇడ్లీ పాత్రలో ఊరికి జస్ట్ లైక్ వాటర్ పైకి రాకుండా ఉండేదానికోసం ఒకటి ఇది వేసేసా. సో ఇది వాటర్ బాయిల్ అవుతుంటుంది. మీన్ వైల్ నేను ఏం చేస్తానంటే ఇదండి ఇడ్లీ క్లాత్. దేర్ అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్ క్లాత్ యూజువల్లీ ఇడ్లీ క్లాత్ అనే కాదు, మన తాత వాళ్ళందరూ ఒక తెల్ల కలర్ కండ వచ్చింది పళ్ళ షర్ట్ వేసుకుంటారు కదా. అంటే అందరికి జనరల్ గా చెప్తున్నానండి, జనరలైజ్డ్ చేసే తాతలు వాళ్ళు ఇంతకు ముందు అట్లాంటివి వేసుకునే వాళ్ళు కదా. సో అలాంటివి ఉంటాయి కదా లేతవి, అలాంటివి ఇట్లా ఇడ్లీ పాత్రల మీద ఇట్లా వేసేస్తానండి. ఈ క్లాత్ ని వేసేసి ఈ పిండి ఉంది కదా, ఈ పిండిని తీసి ఇట్లా చాలా యాక్చువల్లీ ఇట్లనే వేయాలి, లేకపోతే ముద్దగా వచ్చేస్తుంది. ఇట్లా స్పిల్ చేసేసి ఇట్లా 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 వేసుకుంటాము. మామూలుగా పుట్టుకొలాయి అంటే అది మొత్తం పుట్టుకొలాయి, మొత్తం పుట్టుకొలాయి కాదు, ఒక లేయర్ కోకోనట్, ఒక లేయర్ పుట్టుకొలాయి అట్లా పెడతాము. బట్ మాకు మనకి ఇప్పుడు పుట్టుది లేదు కాబట్టి ఇట్లా ఇడ్లీ కుక్కర్ లో క్లాత్ వేసి పెడుతున్నావు కదా. అవును, ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. మీ గట్టుకి అన్నిటికీ బాగుంటది ఇది తింటారంటే. పాలు కాదండి, నేను మధుని. సో దీనికి డాక్టర్ కావాలని అవసరం లేదండి. ఇది ఎందుకు పెడతారు వేసుకొచ్చినప్పుడు అంతా, ఎందుకంటే అప్పుడే వచ్చి వాళ్ళకి నడువులన్నీ బాగా బిర్రగా ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు ఈ క్లాత్ని నేను ఏం చేస్తానంటే ఇట్లా ఇట్లా వేసేస్తానండి. ఇదే కార పుట్టు అయితే సేమ్ ఇంతే, మనం కోకోనట్ షుగర్ వేయకుండా మనం తీసి ఏదైనా కూడా మనం తీసి దించేటప్పుడు చేసే ఇదే ఉంటది కానండి. దించేటప్పుడు మన స్వీట్ కావాలంటే స్వీట్ కలుపుకోవచ్చు, కారం కావాలంటే కారం కలుపుకోవచ్చు. బట్ కూడా తెలియదు రెసిపీ, నేను ఎప్పుడు చేసి. బట్ స్వీటే బాగుంటదండి యాక్చువల్లీ. పుట్టు అంటే స్వీటే యాక్చువల్లీ. దానిపైన మూత పెట్టాలండి. A few minutes later. పుట్టు వచ్చి అయిపోయింది యాక్చువల్లీ. 15-20 minutes స్టీమ్ చేశాను. స్టీమ్ ఆఫ్ చేసేసాను కానీ బట్ ఒక 5 minutes కొంచెం అట్లనే ఉండని, ఆ వేడి మీద ఉండని అని చెప్పి, అంటే వేడివేడిగా తినాలి అని చెప్తే. బట్ ఆల్రెడీ మా కజిన్ శ్రేయ ఉంది కదా, ఆకలి అడస్తా ఉంది, దానికోసం అందుకని ముందే తీసేసి. ఇదిగోండి ఇట్లా ఈ క్లాత్ ఇటు తీస్తే చూడండి ఎలా ఉంది, ఇట్లా ఉదిరిగా ఎంత మంచిగా ఉంది చూడండి, ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఒక గిన్నెకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. సో ఆఫ్టర్ దట్ లైక్ ఇది ఇలా తీసేస్తున్నా నేను. ఎట్లుందమ్మా, గుమ్మగుమ్మన స్మెల్ వస్తుందా? మా కెమెరామెన్ అడుగుతున్నాను. ఈ ముద్దలన్నీ ఉన్నాయి కదా, ముద్దలన్నీ కొంచెం ఇది చేస్తాను. యాక్చువల్లీ మనం అప్పుడే వచ్చి కొంచెం మంచిగా ఏమంటావు స్ప్లిట్ చేసి వేసాము, అయినా కొంచెం ముద్ద పెడుతుంది కదండి. అంటే ఇప్పుడు ఆ స్టీమ్కి అంటే ఇలాంటి స్టీమ్ ఫుడ్ తింటున్నారనుకోండి మంచిది, చాలా మంచిది హెల్త్కి. అంటే లైక్ మీకు గట్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నా అన్నీ మంచిది యాక్చువల్లీ. ఎప్పుడు ఈ ఆయిల్ ఫుడ్ కన్నా స్టీమ్ ఫుడ్డే మంచిది. సో పుట్టు స్టీమ్ అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ చాలా చాలా బాగుంటుంది, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయాలి. సో ఇప్పుడు ఈ షెడెడ్ కోకోనట్ అది వేస్ట్ అండి. ఇడ్లీ పల్లి చట్నీ ఇస్ అమేజింగ్ అండి. ఇంకో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పల్లి చట్నీ నడుస్తుంది. ఈ కోకోనట్ ని ఇలా మీకు ఒక వింత ఫ్రెండ్స్, మీకు ఒక వింత చెప్పను. ఒక ఇడ్లీ పెట్టి చూస్తుందా పెడుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? కొబ్బరి ఎంత వేయాలి యాక్చువల్లీ, మనకి ఫ్రెష్ కోకోనట్ ఉంటే గ్రేట్ చేసుకోండి. సో షుగర్ యాక్చువల్లీ బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం పౌడర్ బెల్లం ఉందా? పౌడర్ బెల్లం ఉంటే వేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది. యాక్చువల్ పిండి కలిపేటప్పుడు అప్పుడే వేసి ఉండొచ్చు, నేను మర్చిపోయాను అందుకని ఇప్పుడు ఇంకా ఒక స్పూన్ వేయవా? ఇప్పుడు దీన్ని 2 varieties గా చేస్తున్నామండి. కొంచెం నా కోసం బెల్లంకి, వీళ్ళు మిగతా వాళ్ళ కోసం షుగర్. నేను షుగర్ పెద్దగా రిజిస్టర్ చేయాలి. సో యాక్చువల్లీ మా హస్బెండ్ ఎప్పుడు ఇంతవరకు పుట్టు తినేది లేదు. సో ఇది ఇప్పుడు తింటే ఎప్పుడు తింటాం. పర్సన్ టు ట్రై దిస్. సో దీన్ని నేను కొంచెం స్ప్రెడ్ చేసి, బెల్లం ఎంత కావాలి, షుగర్కి ఎంత కావాలి? ఇది బాగుంటది, రెండు బాగుంటది. యాక్చువల్ షుగరే వేస్తారు, బెల్లం కొంతమంది మళ్ళీ బెల్లం కొంచెం వేయించాలి అప్పుడు టేస్ట్. చాలు ఇది బెల్లం.
మన కోకోనట్ నెయ్యి అన్ని వేసి కలిపేసామండి. ఇది షుగర్ దానికి ఇవ్వబోతున్నాం. ఓకే, షుగర్ వేస్తున్నా. షుగర్ వచ్చి మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి, మనకి తీపుకి తగ్గినట్టు. అండ్ దెన్ మేము రాగి కొழுకట్ట అంటే రాగి పిండితో కారంగా కొழுకట్ట చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఆనియన్స్ కట్ చేసి పెట్టేశాను, పచ్చిమిర్చి కట్ చేసేసాను, అల్లం కట్ చేసేసాను. ఇది ఎలా చేయాలనేది కూడా వీడియో చెప్తాడు. ఓకే, ఇప్పుడు ఈ షుగర్ది మనం కలిపేద్దాము. ఈ వేడిలో కలిపి ఉండాలి వేడు, అప్పుడే అది బాగా కరుగుతుంది. ఏం కాదు. సో ఈ రోజు మనం చూస్తున్న ఈ కుకింగ్ సిరీస్ తమిళనాడు ఫేమస్ పుట్టు ఆర్ కేరళ ఫేమస్ పుట్టు ఆర్ అండ్ రాగి కొழுకట్ట. I'm going to taste this one. షుగర్ పడుతుంది. బాగుంది యాక్చువల్గా, కానీ కొంచెం షుగర్ పడుతుంది. సో సాఫ్ట్. సో ఇప్పుడు అయిపోయింది. సో బెల్లం కలిపిన పుట్టు అయిపోయింది, షుగర్ కలిపిన పుట్టు అయిపోయింది. సో మా ఆయన ఫస్ట్ పుట్టు ఎప్పుడైనా నీ లైఫ్ లో ట్రై చేసావా? అనుకోలేదు. హెల్దీ అండ్ వెరీ హెల్దీ ఆల్సో, బాగుంటుంది. అస్సలు నచ్చదు మా ఆయనకి ఇట్లా. ఇది రొమాన్స్ ఛానల్ కాదండి, కిచెన్ లో ఆడ ఏందా రొమాన్స్ అయిన చెయ్యి కూడా పెట్టండి. నువ్వు పెట్టు, మళ్ళీ అది నేను ఎందుకు చెయ్యి. ఇది ట్రై చేయి, ఇది ట్రై చేయి, బాగుంటది. ఏంటి ఫ్రెండ్స్ ఇంత భయపడుతున్నాడు ఆయన? నేనేదో ఎలా ఉంది? బాగుందా? షుగర్ దే బాగుందా? బేసికలీ ఇది వచ్చి ఆ పుట్టు కొళాయిలో చేస్తుంటే బాగా పొడుగ్గా వెర్టికల్ గా బాగా వచ్చి ఉంటుంది. షుగరే బాగుంది. సో పుట్టు అయిపోయింది. ఇప్పుడు రాగి కొழுకట్ట ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం రాగి కొழுకట్ట చేస్తున్నాము. రాగి కొழுకట్టకి ఏం చేయాలంటే లైక్ ఎంత కావాలో అంత. ఇప్పుడు నేను 1 కప్ తీసుకుంటున్నాను. 1 కప్ రాగి పిండిని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటాము. రవని ఫ్రై చేసేసామండి మంచిగా. నీళ్ళు క్వాంటిటీ ఎక్కువ అయిందంటే ఏం చేస్తారంటే ఈజీ వే, పిండి కొంచెం ఎక్కువ కలుపుతాం అంతే. అందుకే నీళ్ళు ఎక్కువ కాకుండా చూసేసుకోండి. మళ్ళీ లైక్ ఎక్కువ క్వాంటిటీ వచ్చినా కూడా మళ్ళీ మనకి చేయాల్సి ఉంది. సో కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నా, ఉప్పు, సో దట్ ఆ కొழுకట్లో కొంచెం ఉప్పు బాగా దిగుతుంది. బాగా ఇట్లా వస్తున్నాయి కదా, ఎక్కువ వద్దు నెయ్యి, మళ్ళీ ఎక్కువ వేస్తే కూడా అవి ఇరిగిపోతాయి. సో జస్ట్ 1 స్పూన్. ఇప్పుడు నేను ఈ రాగి పిండిని వేస్తున్నాను. తిప్పుతా ఉండాలండి, లేకపోతే ముద్ద అయిపోతుంది. ఓకే, ఇలా చేసేసాను. చేయిని కొంచెం నెయ్యి వేసేసి నీళ్ళు ఇదిగోండి ఇలా ఇలా చేసుకుంటూ ఇట్లా వేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకుంటానండి. ఇట్లా ఇంకా మొత్తం పిండిని రౌండ్ చుట్టేసుకుంటామండి. యా, సో మనం ఉండలు చేసాం కదండి, ఆ ఉండలన్నీ ఇట్లా ఇడ్లీ పాత్రంలో, ఇంతకుముందు పుట్టు చేసాం కదా అదే పాత్రలో కింద వాటర్ పోసాను. దెన్ ఈ ప్లేట్ పెట్టి ఉండలంతా దీంట్లో వేసేసానండి. పెట్టి ఇంకా దీన్ని కవర్ చేసి పెట్టేస్తాను. 10-15 మినిట్స్ స్టీమ్ అవుతే బాగా మంచిగా ఉంటుంది. మంచిగా స్టీమ్ అయింది చూడండి, మెత్తగా ఉంది చూడండి. కొద్దిగా ఆయిల్ వేయండి మన పోపు, దీనికి సరిపోయినంత ఆవాలు కొద్దిగా వేస్తున్నా, కొద్దిగా జీలకర్ర వేస్తున్నా, అందే కొద్దిగా మినపప్పు వేస్తున్నా. ఓకే, ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుంటున్నానండి. దీంట్లో ఒక ఎండుమిరపకాయ వేసుకుంటున్నా, మంచిగా గుమ్మగుమ్మగా వాసన వస్తుంది. దీంట్లో కొద్దిగా ఇంగు వేసుకుంటానండి. ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసి కొழுకట్ట ఇవే దీన్ని దీంట్లో వేసేస్తున్నామండి. పసుపు కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదైతే పసుపు. ఉప్పు కావాల్సి ఉంటే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. కోకోనట్ని ఆఫ్ చేసి వేసుకోండి, ఆన్లోనే వేసుకుంటే మళ్ళీ మీకు కోకోనట్ అది డ్రై అవుతుంది. ఓకేనండి, అంతే అయింది. సో మనం ఈ కోకోనట్ ఇవన్నీ జస్ట్ సీజనింగ్కే. చూసారండి ఆల్రెడీ తుంచింది కాబట్టి ఇట్లా ఉంది. సూపర్ అండి, ఎంత హెల్తీ అయిన ఫుడ్ అంటే ఇది. మార్నింగ్ రోజు బ్రేక్ఫాస్ట్కి తిన్నారనుకోండి మంచిది, చాలా బాగుంటుంది. ఐరన్, కాల్షియం అన్నీ ఉంటున్నాయి. సో చూసారు కదా మా ఈ కుకింగ్ బ్లాగ్, కార రాగి కొழுకట్ట అండ్ స్వీట్ పుట్. సో థ్యాంక్ యూ సో మచ్ మధు, మా కోసం వచ్చి వంట చేసి మా అందరినీ హ్యాపీ చేసినందుకు యాజ్ ఆల్వేస్. సో మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంత గుడ్ బాయ్ గా చూడటం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Subscribe.